శంఖవరం మండలం శృంగార గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొండలపై పులి ఉన్నట్లుగా ఫారెస్ట్ అధికారులు తెలిపిన సమాచారం మేరకు శంఖవరం మండలం శృంగధార, పెద్దమల్లాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో పులి ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామాల ప్రజలను పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా జాగ్రత్తలు తెలియజేస్తూ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మరియు శంఖవరం మండల తహసీల్దార్ అన్నవరం ఎస్ఐ శ్రీహరిబాబు గ్రామ ప్రజలకు పలు సూచనలు చేశారు. గ్రామ ప్రజలు కొండపైకి పని నిమిత్తం వెళ్లరాదని, కొండపై ఉన్న పశువులను గ్రామంలోకి తెచ్చుకోవాలని, ఒంటరిగా చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరించరాదని, రాత్రిపూట ఊళ్లలో లైట్లు వేసుకోవాలని, తరచూ మైక్ సెట్ ఆన్ చేసి ఉంచుకోవాలని ప్రజలకు జాగ్రత్తలు తెలిపారు. పెద్ద మచ్చలున్నాయి, నడుస్తుందండి. ఎక్కడ కిందకొచ్చి లొద్దు దూరిందండి. నీతో పాటు ఎవరు లేరా? నాతో పాటు కుర్రోడు ఉన్నాడండి. అతను డాడీ ఇది చూడు అన్న వదిలో పామెల తోట దిగేసింది. పామెల తోట దిగిందా? ఎక్కడ పామెల తోట? లొద్దులో ఉన్నారు కదా. ఏ టైంకి? 8:30 కండి. సో మనకి ఆల్రెడీ అప్డేట్ ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారని, ఏదైనా పులి జాడ ఏదైనా తెలిస్తే వెంటనే మా పోలీస్ అధికారులకి తెలియజేస్తారని కోరుకుంటున్నాం. తహసీల్దార్ గారు, ఫారెస్ట్ అధికారులు మీ అందరికీ తెలియజేయండి కనుక మన ఏరియాలోకి, మన చుట్టుపక్కల ప్రాంతాల్లోకి, కవండివ పరిసర ప్రాంతాల్లోకి కొండపైన పెద్ద పులి సంచారం చేస్తుంది. ఈ మధ్యన ఆ ముందు నుంచి దోబర్తి నుంచి ఈ రాత్రి ఇక్కడ జర్నీ చేసి ఇక్కడికి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. రాత్రికి మన శృంగధార కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాత్రులు ఈ బయటికి వెళ్ళడం కానీ, పగలు కూడా 2 రోజులు కొండల మీద పనిలోకి వెళ్ళడం కూడా, వేటకెళ్ళడం కానీ అటువంటిది చేయొద్దు. వెళితే ప్రమాదం ఉంటుంది. తర్వాత 2 మీ పశువులు అటువంటి ఏమైనా ఉంటే ఊరి చివరలు ఉంటే కనుక వాటిని ఊరి మధ్యలో కట్టుకోండి. దాంతోపాటు రాత్రులు బయట లైట్ వేసి ఉంచండి. లైట్ వేసి ఉంచితే అక్కడికి పెద్దపులు రాదు. చీకటి ప్రాంతాల్లోకి ఎక్కువగా వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ పెద్దపులు వెళ్ళే వరకు బయట ఉన్న లైట్లు వేసి ఉంచండి. అలా వేసి ఉంచుతారని ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేయండి. ఈ ఊరంతా మైకులు ఉన్నాయి కదండి. మిగతా వాళ్ళకు కూడా, లేని వాళ్ళకు కూడా, ఎవరైనా కొండకు వెళ్ళుంటే కనుక అందరూ వచ్చామని చెప్పండి. ఈ 2 రోజులు వెళ్ళే వరకు దానికి ఆల్రెడీ జియో మ్యాపింగ్ చేశారు. అది ఎక్కడ ఉంటుందని తెలుస్తుంది. కాబట్టి అది ఆ రకంగా కూడా ఇబ్బంది లేదు. రాత్రులు మాత్రం స్పీడ్గా సంచారం చేస్తుంది. ఆ రాత్రులు చాలా అప్రమత్తంగా ఉండండి. మీ అందరినీ కూడా అప్రమత్తం చేయడానికి ఫారెస్ట్ అధికారులు కూడా తిరుగుతున్నారు. ఎప్పటికప్పుడు డ్రోన్లతో దాన్ని పర్యవేక్షిస్తున్నారు. భయపడేది లేదు, కానీ పని కట్టుకుని కొండల మీదకి వెళ్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు కడిపేశారు. ఎట్లా చెప్పు, ఏ తాడుబాయి వద్ది? అది తాడుబాయి. మరి అదేనండి, అప్పుడే వెళ్ళాను పనిలో. అక్కడ రాలేదే, తగిలి అక్కడ రాలేదు, అసలు రాలేదు. చూసేవాళ్ళపల్లి నుంచి ఇలా వచ్చిందండి. మా దగ్గర ఏం చూసి నేను అనుకుంటున్నావు? పెద్ద మచ్చలున్నాయి, నడుస్తుందండి. ఎక్కడ కిందకొచ్చి లొద్దు దూరిందండి. నీతో పాటు ఎవరు లేరా? నాతో పాటు కుర్రోడు ఉన్నాడండి. అతను డాడీ ఇది చూడు అన్న వదిలో పామెల తోట దిగేసింది. పామెల తోట దిగిందా? ఎక్కడ పామెల తోట? లొద్దులో ఉన్నారు కదా. ఏ టైంకి? 8:30 కండి. సో మనకి ఆల్రెడీ అప్డేట్ ఉన్నాయి. తహసీల్దార్ గారు, ఫారెస్ట్ అధికారులు మీ అందరికీ తెలియజేయండి కనుక మన ఏరియాలోకి, మన చుట్టుపక్కల ప్రాంతాల్లోకి, కవండివ పరిసర ప్రాంతాల్లోకి కొండపైన పెద్ద పులి సంచారం చేస్తుంది. ఈ మధ్యన ఆ ముందు నుంచి దోబర్తి నుంచి ఈ రాత్రి ఇక్కడ జర్నీ చేసి ఇక్కడికి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. రాత్రికి మన శృంగధార కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాత్రులు ఈ బయటికి వెళ్ళడం కానీ, పగలు కూడా 2 రోజులు కొండల మీద పనిలోకి వెళ్ళడం కూడా, వేటకెళ్ళడం కానీ అటువంటిది చేయొద్దు. వెళితే ప్రమాదం ఉంటుంది. తర్వాత 2 మీ పశువులు అటువంటి ఏమైనా ఉంటే ఊరి చివరలు ఉంటే కనుక వాటిని ఊరి మధ్యలో కట్టుకోండి. దాంతోపాటు రాత్రులు బయట లైట్ వేసి ఉంచండి. లైట్ వేసి ఉంచితే అక్కడికి పెద్దపులు రాదు. చీకటి ప్రాంతాల్లోకి ఎక్కువగా వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ పెద్దపులు వెళ్ళే వరకు బయట ఉన్న లైట్లు వేసి ఉంచండి.
అలా వేసి ఉంచుతారని ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేయండి. ఈ ఊరంతా మైకులు ఉన్నాయి కదండి, ఇది మిగతా వాళ్ళకు కూడా లేని వాళ్ళకు కూడా ఎవరైనా కొండకు వెళ్ళుంటే కనుక అందరూ వచ్చామని చెప్పండి. ఈ 2 రోజులు వెళ్ళే వరకు దానికి ఆల్రెడీ జియో మ్యాపింగ్ చేశారు, అది ఎక్కడ ఉంటుందని తెలుస్తుంది కాబట్టి అది ఆ రకంగా కూడా ఇబ్బంది లేదు. రాత్రులు మాత్రం స్పీడ్గా సంచారం చేస్తుంది, ఆ రాత్రులు చాలా అప్రమత్తంగా ఉండండి. మీ అందరినీ కూడా అప్రమత్తం చేయడానికి ఫారెస్ట్ అధికారులు కూడా తిరుగుతున్నారు. ఎప్పటికప్పుడు సంచరి డ్రోన్లతో దాన్ని పర్యవేక్షిస్తున్నారు. భయపడేది ఏం లేదు, కానీ పని కట్టుకుని కొండల మీదకి వెళ్తే మాత్రం ఇబ్బంది అవుతుంది.